జనములు, రాజ్యములపై రాజ్యములు, జనములపై జనములు, ఎటు చూచిన యుద్ధమే, ఎటు కేగిన మరణమే, ఎటు చూచిన యుద్ధమే, ఎటు కేగిన మరణమే. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా వచ్చు సమయం, ఇక ఆలస్యం లేదికా, మనసు మార్చుకో నీవికా, ఇక ఆలస్యం లేదికా, మనసు మార్చుకో. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మహాగణుడా, కొద్ది నిమిషాలు మీ సేవకుని మరుగు చేసి మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుమని మా మంచి బోధకుడు అయిన మా కొరకు త్వరలో రాబోవుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెలరకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు మెండుగా అనుగ్రహించునుగాక, ఆమేన్. చదువుబడిన వాక్య భాగములో దినములు చెడ్డవి గనుక అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. దినములు అనే మాట బైబిల్ గ్రంథములో అనేక చోట్ల మనకు కనబడుతుంది. పాత నిబంధన కాలములో దినములను గూర్చి మనకు కనబడుచు ఉన్నది. యెహోవా దినములు అని, క్రొత్త నిబంధన కాలములో ప్రభువైన యేసుక్రీస్తు వారి దినములు అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నాకు ఇవ్వబడిన సమయానికి ముగిస్తూ కొన్ని విషయాలు దినములను గూర్చి, నేడు మనము ఏ దినములలో ఉన్నాము అని బైబిలు మనకు తెలియచేయుచు ఉన్నది. దినములను గూర్చి అనేక రీతులుగా పరిశుద్ధ గ్రంథములు మనకు కనబడుచు ఉన్నది. మొదటిగా చూసినట్లయితే దినములను గూర్చి తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనములో వ్రాయబడిన మాట అంత్య దినములు అనే మాటను చూస్తూ ఉన్నాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని మీరు తెలుసుకొనుడి. మనసులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు ఈ దినములలో ఎలాగూ ఉంటారో ఇవన్నీ కూడా ఈ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే దినములు. ఏ దినములు అంటే అంత్య దినములు, అనగా చివరి దినములలో మనమున్నాం. ఇందాక మన బైబిల్ మిషన్ సెక్రటరీ గారు చెప్పినట్లుగా మనము చివరి దినములలో ఉన్నాం. ఆ విగ్రహం యొక్క వివరణలో చివరి దినములలో ఉన్నాం. చివరి దినములు లేక అంత్య దినములు, ఆఖరి దినములు. కనుక ప్రియులారా, క్రీస్తు రాకడకు మనము దగ్గరలో ఉన్నట్లుగా ఈ దినములు ఏ దినములు అంటే అంత్య దినములు, అపాయకరమైన దినములు. ఎప్పుడు ఎవరికి అపాయము జరుగుతుందో తెలియదు. ఈరోజున్న వారు రేపు ఉండడానికి అవకాశం లేదు. ఎందరినో మనం చూస్తూ ఉన్నాం న్యూస్లో. అనేక మంది కూడా అకాల మరణమునకు లేక అపాయములకు గురైపోయి అకాలముగా చనిపోయేవారు ఎందరో ఉన్నారు.
మనము దేవుని పిల్లలము గనుక దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉన్నది, మనము క్షేమముగా ఉన్నాం. ఏది ఏమైనా ఈ దినములు అంత్య దినములు అని దేవుని వాక్యము మనకు తెలియచేయచ్చు ఉన్నది. రెండవదిగా చూచినట్లయితే ఆ దినము అనగా దేవుని యొక్క రాకడ దినము సమీపించుచున్నది, అనగా దగ్గరగా ఉన్నది. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 25వ వచనములో వ్రాయబడిన మాట, ఆ దినము సమీపించుచున్న కొలది మనము ఏమి చేయాలి అంటే మరెక్కువగా దేవుని సన్నిధిలో కూడుకోవాలి. ఎక్కువగా మనము దైవ కార్యక్రమాల్లో పాల్గొవాలి అని కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకొనవలెనని ఆలోచింతుము అనే మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ దినము సమీపించుచున్నది, అంత్య దినములు అనే మాట చూస్తూ ఉన్నాం. రెండవదిగా క్రీస్తు రాకడ దినము దగ్గరికి వస్తుంది. ఇక ఆలస్యము లేదు, ఇక త్వరలో రాబోతుంది. రాకడ గుర్తులన్నీ, ప్రభు చెప్పిన గుర్తులన్నీ నెరవేరిపోయాయి కనుక ఆ దినము సమీపించుచున్న కొలది మనము చేయవలసిన పని ఏమిటి అంటే ఎక్కువగా కూడుకోవాలి, అనగా సమాజముగా కూడుకోవాలి. ఇలాంటి సభలు ఏర్పాటు చేసినప్పుడు ఇంటి దగ్గర సమయాలు వ్యర్థము చేయక, ఎక్కడో సమయాలు వ్యర్థము చేయక, సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి ఎక్కువగా కూడుకోవాలి. ఇంకా ఇక్కడ అంటున్నాడు సత్కార్యములు, అనగా మంచి కార్యాలు చేయాలి. ఇలాంటి సభలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరి వంతు వారు సంఘములో ఉన్న విశ్వాసులు, ఎంతో సొమ్ము ఖర్చు అవుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఒక దాంట్లో ఇది మేము చేయాలి, ఇది మా కుటుంబం తరపున ఉండాలి అని సత్కార్యములు చేయుటకు ఒకరికొకరు మనము పురికొల్పుకొనవలనని ఇక్కడ మనకు కనబడుచున్న మాటలు. ఇక మూడవ మాట ఏమిటంటే ఆ దినము వరకు సంఘమును దేవుడు కాపాడుతాడు. దినాలు అంత్య దినములైనా, చెడ్డ దినములైనా, కడవరి దినములైనా, ఆ దినము అనగా రాకడ దినము వచ్చేంత వరకు సంఘము క్షేమముగానే ఉంటుంది. ఎన్ని శ్రమలు సంఘానికి రావచ్చు, క్రైస్తవ సంఘానికి, ఈ సంఘము క్షేమముగానే ఉంటుంది. సంఘాన్ని దేవుడు కాపాడుతాడు అనే మాట తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయములో 12వ వచనములో వ్రాయబడిన మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ దినము సమీపించుచున్నది కనుక ఆ దినము వరకు ఆయన ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాము గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవచ్చున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రుడిగా నమ్ముకొనుచున్నాను. ఆ దినము వరకు ఈ సంఘమును దేవుడు కాపాడుతాడు. ఈ సంఘము పాడైపోదు. ఆ దినం వరకు ఆయన సంఘాన్ని కాపాడుతాడు. ఇక 4వ మాట ఏమిటంటే ప్రభు దినము ఎలాగూ వస్తుంది అంటే దొంగ వలె వస్తుంది. దినములు దినములు దినములు. ఇక ఒక దినం ఏమిటంటే ప్రభువు దినము సమీపించుచున్నది. అంత్య దినములలో ఉన్నాం, సమీపించుచున్నది. ఆ దినము వరకు సంఘాన్ని కాపాడుతాడు దేవుడు. ఇక్కడ 4వదిగా ఆ దినము ఎలాగో వస్తుందంటే దొంగ వచ్చినట్లుగా వస్తుందట. దొంగ చెప్పి వస్తాడా? మన ఇంటికి చెప్పి వస్తాడా? చెప్పి వచ్చాడనుకోండి, ఏం చేస్తాం? ఒక కర్ర తీసుకొని రెడీగా ఉంటాం. రారా చూద్దాం నీ సంగతి, ఎలాగొస్తావో చూద్దాం. ఇక్కడ యేసు ప్రభువు వారు ఎందుకు దొంగకు పోల్చుకున్నాడు ఆయన రాకడ అర్థం కాదు మనకు. ఇంకొక మాట ఏమిటంటే దొంగ వచ్చి మన ఇంట్లో పనికిరాని చెత్త చెదారం తీసుకెళ్తాడా? సీపిరి తీసుకెళ్తాడా? మాట్లాడలేదు. ఏం కావాలి దొంగకు?
బంగారం కావాలి, డబ్బులు కావాలి, ధనము కావాలి. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఎందుకు దొంగకు పోల్చబడిందంటే ఆయన బంగారము లాంటి విశ్వాసుల్ని కొనిపోవడానికి రాబోచున్నాడు. ఆ రాకడ కూడా ఎలాగూ వస్తుందంటే చెప్పి రాదు, చెప్పకుండగా ఆ సమయము తెలియదు. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు. ఏ దినమున వస్తాడో ఎవరికి తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి అని మార్కు సువార్తలో 13వ అధ్యాయం చివరి వచనాల్లో ప్రభు తెలియజేస్తున్నారు. గనుక ఆ దినము ఎలాగూ వస్తుంది అంటే దొంగ వలె వస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనము నుండి చూచినట్లయితే జనులు ఏమనుకుంటున్నారు? నెమ్మదిగా ఉన్నది, మేమంతా బాగున్నాం. చాలామంది ఇది అంటారు, మాకేం తక్కువ, మాకేం కొదువా, మాకు ఆస్తి లేదా, మాకు డబ్బులు లేవా, మాకు ఇల్లు లేదా, మాకు పొలము లేదా, మాకు ఉద్యోగము లేదా, మేము బాగానే ఉన్నాం, మేము నెమ్మదిగానే ఉన్నాం అని లోకులు అనుకుంటున్నారట. చదువుకుందాం 2వ వచనములో మొదటి 2 వచన సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదనుకని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. నెమ్మదిగా ఉన్నామనుకుంటున్నారు, మాకేమి కొదవలేదనుకుంటున్నారు. ఒక దినము రాబోతుంది దొంగవలే ఆ దినము. ఆ మాటను 2వ పత్రికలో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో కూడా ప్రభు దినము ఎలాగూ వస్తుంది అక్కడ కూడా వ్రాయబడిన మాట దొంగవలే వచ్చును అనే మాటను చూస్తూ ఉన్నాం. గనుక ప్రభు దినము రాబోవచ్చున్నది, అది అకస్మాత్తుగా ఆకస్మికముగా త్వరగా వస్తుంది, దొంగవలే వస్తుందరా అక్కడ. ఇక ప్రభు దినము తర్వాత జరగబోయేదేమిటి? 5వ అంశముగా చూచినట్లయితే ప్రభువును నిరాకరించిన వారికి తీర్పు జరుగుతుంది. ఎవరైతే ఈ దినమున ప్రభువును నిరాకరించుచున్నారో, ప్రభువును అంగీకరించలేదో, పరలోకాన్ని విడిచి మానవుని కొరకు వచ్చిన మానవుని కొరకే, ఆయన వచ్చింది మానవుని కొరకే. అందుకే మనం పాడుకుంటాం ఎక్కువగా, నా పాపము బాప నరరూపి వైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నాన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. మానవుని ప్రేమించి మానవుని కొరకు దేవుడు పరలోకాన్ని విడిచి, ఆయనకు నరరూపం అవసరము లేదు, నరులను రక్షించడానికి నరుడుగా ఈ భూలోకమునకు వస్తే ప్రతి నరుడు ప్రతి మానవుడు ఆయనను అంగీకరించవలసినది. కానీ ఆయనను అంగీకరించక ఏం చేస్తున్నారు? నిరాకరించుచున్నారు. మాకు వద్దు, యేసుక్రీస్తు వారు మాకు వద్దు, మా దేవుడు కాదు, మా కులానికి దేవుడు కాదు, మా దేవుడు కాదు, మా దేశానికి కాదు, ఆయన క్రొత్త దేవుడు, ఆయన వేరే దేశానికి సంబంధించిన దేవుడు, మాకు కాదు అని ఆయనను నిరాకరించుచున్నారు.
యోహాను సువార్తలో 12వ అధ్యాయములో 48వ వచనములో ప్రభు ఇక్కడ అంటున్నాడు, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఎవరైతే ఆయనను అంగీకరించరో, ఆయన మాటలకు లోబడి మార్పు చెందరో, రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో మార్పు చెందని నీ కఠిన హృదయమును బట్టి తీర్పు దినమున నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంటివి అనే మాటను అక్కడ మనము చూస్తూ ఉన్నాం. గనుక ప్రభు దినమున జరిగేది ఏమిటంటే, ఆయనను అంగీకరించని వారికి, నిరాకరించిన వారికి తీర్పు జరుగుతుంది, లేక శిక్ష కలుగుతుంది. ఇక 6వదిగా చూసినట్లయితే, క్రీస్తు రాకడ తర్వాత ఈ ప్రపంచమంతా కూడా మహారోదనముతో ఉంటుంది. వేదన, ఎటు చూచినా వేదనే, దుఃఖమే. మనం చూచాం, ఒక 2 సంవత్సరాల క్రితం మనం చూచాం, కరోనా వచ్చి ఎంతమంది జీవితాలు దుఃఖమో, ఎంతమంది భర్తను కోల్పోయిన భార్య దుఃఖపడ్డారు, నేటికి దుఃఖపడుచున్నారు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన స్త్రీలందరూ, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలందరూ, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులందరూ, ఎందరో మంది ఆ దినములలో ఎంతగానో దుఃఖించారు. అయితే బైబిల్లో వ్రాయబడిన మాట, క్రీస్తు రాకడ తర్వాత 7 ఏళ్ల మహాశ్రమలలో ప్రపంచములో ఉన్న ప్రతి మానవుడు కూడా ఏమి చేయాలి అంటే మహారోదనము. జెఫన్యా గ్రంథములో 1వ అధ్యాయములో 14వ వచనములో చూస్తే, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనములో వ్రాయబడిన మాట, యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢంధకారమును కమ్ము దినము. ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల మీదను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదము వినబడును. గమనించాలి, మహారోదనము. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూచినట్లయితే 18వ అధ్యాయము 19వ వచనములో తమ తలలపైన దుమ్ము పోసుకొని ఏడుస్తారట. ఈ దినములలో అయితే అందరూ నవ్వుచూ ఉన్నారు. మన మందిరానికి వెళుతూ ఉంటే, సభలకు వెళుతూ ఉంటే, కార్యక్రమాలకు వెళుతూ ఉంటే మనల్ని చూసిన వారు నవ్వుచూ ఉన్నారు. ఒక దినము రాబోతుంది, ఆ దినమున ప్రపంచమంతా వినబడేది ఒకే రోదనము. అందుకే మనం పాడుకుంటాం, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు. అయ్యో పాపులంతా ఏడ్చే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంతా దొర్లే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంతా దొర్లే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అదే ఆ
ఏడ్చే రోజు. ప్రియులారా, ఆ దినమున అందరికీ ఏడిపే, ఈ దినమునైతే నవ్వుచూ ఉన్నారు. వ్యభిచారము చేయుచు అది సంతోషం అనుకుంటున్నారు. ఒకరిని మోసము చేయుచు, ఒకరికి అన్యాయము చేయుచు. ఇందాక అయ్యగారు చెప్పినట్లుగా, అయ్యగారు చెప్పారు కదా, మోసము అన్యాయం అంటే కొంతమందికి అర్థమవుదేమో, అనుభవించిన వారికి తెలుస్తుంది. ఒక 10 సంవత్సరాల కష్టం, ఇప్పుడైతే నాకు వారి మీద బాధ లేదు, కానీ ఆ శ్రమ సమస్తాన్ని ఒక్కసారిగా వదిలిపెట్టి, అయ్యగారు అన్నారు కదా, రోడ్డు మీద పడినట్లుగా. ఒక నెల రోజులు అన్నము లేదు, భోజనము తినాలనే జ్ఞాపకము లేదు, నీళ్లు త్రాగాలని లేదు. విశ్వాసులు వచ్చి వారు చికెన్ తీసుకొని వచ్చి అయ్యా భోజనం చేయండి అంటే అది వేరే వారికి ఇచ్చేసేవారు. కన్నీళ్ళే, దుఃఖము, ఏం చేయాలో. ఒక రోజున ఇందాక అయ్యగారు చెప్పినట్లుగా గుత్తికి వచ్చాను, వేరే కార్యక్రమానికి వచ్చి నేను వెళ్తూ ఉన్నాను. బస్సుకు వెళుతూ ఉండగా జోసఫ్ అన్న కుమారుడు కరుణాకర్ అన్న ఎక్కడికి వెళ్ళావంటే ఇలా కార్యక్రమానికి వెళ్ళాను, మరి ఇలాగ బైబిల్ మిషన్లోనే సేవ చేయాలి అని అంటే, ఇలాగ నా అయ్యగారు నోవయ్య గారు నంబర్ తీసుకొని అప్పుడు ఫోన్ చేయడం జరిగింది. ఆ రోజు మొదటిగా ఫోన్లో మాట్లాడిన తర్వాత అయ్యగారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక సార్లు అయ్యగారు కర్ణాటక వచ్చారు. పోయిన వారంలో ఈ దినమున అయ్యగారు అమ్మగారు పెద్ద కుమార్తె కర్ణాటకలోనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు మా దగ్గరికి వచ్చి మాకు సహకరిస్తూ, ఎన్నిసార్లు వచ్చినా కూడా ఒక్కసారి కూడా, పోయినసారి కానుక, అయ్యా మీరు అంత దూరం నుంచి వచ్చారు తీసుకెళ్ళండి తమ్ముడు, నీ దగ్గర నేను తీసుకోను. ఎన్నిసార్లు వచ్చారు, ఎంతో మాకు సహకరించారు. కనుక ప్రియులారా, ఒకరికి అన్యాయం చేస్తూ వారు సంతోషించవచ్చును, ఒకరికి మోసం చేసి వారు ఆనందించవచ్చును. మోసగాళ్ళు ఏడ్చే రోజు, అబద్ధికులు అరిచే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు రాబోతుంది. పాపులంతా ఏడ్చే రోజు. పాపము చేసేవాడు ఈ రోజున మనల్ని చూచి నవ్వుతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చే వారిని చూచి, భక్తిగా ఉన్న వారిని చూచి, పరిశుద్ధముగా ఉన్న వారిని చూచి, ప్రార్థనకు వెళ్ళే వారిని చూచి, బైబిల్ పట్టుకొని వెళ్ళే వారిని చూచి, భక్తుడు బయలుదేరారా, భక్తి పర్రాలు బయలుదేరిందిరని హేళన చేస్తున్నారు, నవ్వుతున్నారు. కానీ ఒక దినము రాబోతుంది, వారందరూ ఏం చేస్తారట, ఏడ్చే రోజు. వారందరూ భూమి దాని మీదనున్న నృత్యములన్నీయు కాలిపోవు రోజు వచ్చు నమ్ముము సోదరా. భూమి దాని మీదనున్న నృత్యములన్నీయు కాలిపోవు రోజు వచ్చు నమ్ముము సోదరా. మేడలు మిద్దెలు మేలు చూపునా, వెండి బంగారం నీ వెంట వచ్చునా. మేడలు మిద్దెలు మేలు చూపునా, వెండి బంగారం నీ వెంట వచ్చునా. ప్రభు యేసు రాకడ సమీపమాయే ఇప్పుడు, సిద్ధపడుమా సోదరా, సంసిద్ధపడుమో. ఎంత కాలం మార్పు లేక జీవింతువో, ఇంతలోనే యేసు వస్తే
వస్తే ఏమి చేతువు, ఎంత కాలం మార్పు లేక జీవింతువు, ఇంతలోనే యేసు వస్తే ఏమి చేతువు, తినుచు త్రాగుచు తిరుగాబోకుమా అనుకొనని గడియాలో ప్రభు యేసు వచ్చును, తినుచు త్రాగుచు తిరుగాబోకుమా అనుకొనని గడియాలో ప్రభు యేసు వచ్చును, ప్రభు యేసు రాకడ సమీప, సిద్ధపడు మా సోదరా, సంసిద్ధపడుము సోదరి. నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది కనుక ముగిస్తూ తెలియజేసే మాట చివరిగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనములో గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము వచ్చును, దానికి తాళజాలిన వాడెవడు, మా మీద పడి ఆయన ఉగ్రత నుండి మమ్మను తప్పించాలని పర్వతములతోనూ బండలతోనూ కొండలతోనూ ఈ లోకాధికారులు ఈ లోకములో జ్ఞానకాంతి కృషించు, గాలికి జ్యోతి కాంతి తగ్గును, క్రమక్రమముగాను పర్వతాల్ తమ మీద పడవేడు క్రొందురు, దైవోగ్రతాగ్నికి తాళలేక దేవుని ప్రార్థింప స్థిరపరచుకొనలేదు, రాళ్లను ప్రార్థింప మేళ్ళు సొగునే, అగ్ని వడగండ్ల వల్ల వృక్షాదులెల్ల మాడిపోవును, కూరలు నీడలేక ఆశ్రయాధారములు లేక ఎదురు పుట్టు, జలములు చేదవును, జనులు చతురు త్రాగి త్రువినా దొరకదు త్రాగునీరు. భయంకరమైన ఈ శ్రమలు రాబోతున్నాయి గనుక ఆ ఉగ్రతను తప్పించుకుందాం, రాబోయే ఆ దినమునకు సిద్ధపడి మేఘమెక్కుదాం. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇట్టి అవకాశమును మేము సభలకు వచ్చాం, అయ్యగారు మా దగ్గరకు వచ్చారని మేము అయ్యగారు ఇక్కడ జరిగించే సభలకు రాలేదని ఒక్కసారైనా వద్దామని వచ్చాం. కానీ చిన్నవారినైనా మమ్మల్ని ప్రేమించి తమ్ముడు అని తన యొక్క సహోదరునిగా భావించి ఇటు అవకాశాన్ని అయ్యగారు ఇచ్చారు. అందును బట్టి అయ్యగారికి వందన. మరణాతలమ్మగారికి మరణాత, పెద్దమ్మగారికి మరణాత, అందరికీ మరణాత. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని వాక్యాన్ని అందించిన తమ్మునికి నా నిండు వందనాలు తెలియజేస్తాను. దేవుడు తన సేవను బలముగా నడిపించును గాక. మేము కర్ణాటక వెళ్తే మమ్మల్ని అసలు ఎలా చూస్తారనంటే మామూలుగా కాదు. రైల్వే స్టేషన్కే వచ్చేస్తారు, మొత్తం ఒక 50 మందిని తీసుకొచ్చేస్తారు. అక్కడే దండలు వేసుకుంటారు, అక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటారు. అంత ప్రేమ మేమంటే. చక్కని వాక్యాన్ని అందించినటువంటి తమని వందనాలు. ఈ సమయం ముందు నంద్యాల జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నటువంటి రెవరెండ్ జాన్ సుధాకర్ గారు యాడికి వారు కూడా ఒక 20 నిమిషాలు దేవుని వాక్యానికి అందిస్తే సభలు కొడుతూ వారిని ఆహ్వానించుకుందాం. ఈ సమయం దేవునికి స్తోత్రము కలుగును గాక. వాళ్ళు యేసు మహారాజుకు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, ఈ చక్కటి అవకాశమును అయ్యగారు నాకు ఇచ్చి ఉన్నారు. కానీ నేనంతటి అర్హుడను కాను. అయినా నన్ను ప్రేమించి ఆత్మీయ తండ్రిగా నన్ను ఈ స్థలంలో ఈ సమయంలో నిలబెట్టినటువంటి నవయ్య గారికి, అమ్మగారికి, ప్రతి ఒక్కరికి, కూడి వచ్చినటువంటి వారికి, అలాగనే నాతోటి దైవ సేవకులకందరికీ
వందన మరణాతలు తెలియపరుస్తున్నాను. కొద్దిగా మాత్రమే నాకు ఇచ్చిన సమయము కొద్దిగా మాత్రమే ఉంది కాబట్టి ఒక 3 ముక్కలు మాత్రము చెప్పుకొని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలో యేసు మహారాజుకు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్ని ప్రార్థన చేద్దాం. కృపామయుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. అల్పుడను అయోగ్యుడును మట్టివాడను దేవుని నన్ను ప్రేమించు, ఒక బూరగా వాడుకొనుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. బలో యేసు మహారాజుకు, బలో యేసు మహారాజుకు. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రకటన పరమ గీతములు మన అయ్యగారు నేర్పించినటువంటి పద్యములలో దయచేసి ఒక చిన్న విషయం గమనించండి. మాది రాయలసీమ ప్రాంతం కాబట్టి ఒకవేళ లాంగ్వేజ్ తేడా కావచ్చు, క్షమించుకొని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేయొచ్చు. ప్రకటన పరమ గీతములు ప్రకటన అయిన పిదప, ప్రకటన పరమ గీతములు ప్రకటన అయిన పిదప, మతాలు మిషనులు బైబిలు మిషనులోనికి వచ్చునను మాట నెరవేరగలదో, వచ్చునను మాట నెరవేరగలదో. ప్రకటన పరమ గీతములు ప్రకటన అయిన పిదప, మతాలు మిషనులు బైబిలు మిషనులోనికి వచ్చునను మాట నెరవేరగలదో, వచ్చునను మాట నెరవేరగలదో, వచ్చునను మాట నెరవేరగలదో. ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, ఈ యొక్క ప్రకటన గ్రంథమును చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగమును గమనిస్తే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క బైబిల్, ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, ద బుక్ ఆఫ్ హోలీ, పరిశుద్ధ గ్రంథం. భూలోకములో ఉన్నటువంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఏ గ్రంథానికి కూడా ఈ టైటిల్ ఉందా అమ్మా? పరిశుద్ధ గ్రంథం. ఒకవేళ నా బైబిల్కు లెటర్స్ కనబడకపోవచ్చు, మీ బైబిల్ మీద ఉంటుంది. ఏమని ఉంటుంది? పరిశుద్ధ గ్రంథం. ఇది ఏ గ్రంథము? హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఒకవేళ నువ్వు ఎన్ని గ్రంథాలైనా రాయొచ్చు, నువ్వు ఎన్ని గ్రంథాలైనా నువ్వు ముద్రించవచ్చు, నువ్వు ఏ గ్రంథాలు రాసినా, ఎన్ని చేసినా, ఏం చేసినా దాని మీద ఈ యొక్క నేమ్ రాయడానికి వీల్లేదు. కారణం ఏమిటి? ఎందుకు ఈ గ్రంథమునకు పరిశుద్ధ గ్రంథం అని వ్రాయబడిందనగా, ఇందులో ఎవరి చరిత్ర అయితే ఉన్నదో ఆయన ఎవరు? పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పరిశుద్ధుడు కనుక ఆ గ్రంథములో వ్రాయబడినటువంటి సంగతులేమి, పరిస్థితులేమి, ఆ యొక్క గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆయన పరిశుద్ధుడు కనుక ఆ గ్రంథమునకు పరిశుద్ధ గ్రంథం అనబడేటువంటి నేమ్ అనబడేటువంటిది వచ్చినది. అయితే ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, బైబిల్ పండితులైన వారు, మన ఆత్మీయ తండ్రి గారు ఒక మాట అంటారు. ఈ ప్రకటన గ్రంథము బైబిల్కు మొత్తం ఎన్ని పుస్తకాలు ఇందులో ఉన్నాయి? 66 పుస్తకాలు. మిమ్మల్ని ప్రశ్న అడిగేంత గొప్పని కాదు, క్షమించండి. దేవునికి మహిమ కలుగునుగాక. 66 పుస్తకాలు ఇందులో ఉన్నాయి. ఈ 66 పుస్తకములో ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, మానవునికి 2 నేత్రములు అవసరమా? అవసరం లేదా? అవసరము. మానవునికి 2 నేత్రములు ఎలాగైతే అవసరమో, ఎంత ప్రాముఖ్యమో, ఎంత ఇంపార్టెంటో, అలాగనే ఈ యొక్క దేవుని యొక్క గ్రంథములో ఉన్నటువంటి 66 పుస్తకములలో 2 పుస్తకాలు 2 నేత్రముల వంటివి. ఏమిటి అవనగా, ఒకటి పరమగీతము, రెండవది ప్రకటన గ్రంథం. ప్రకటన అనగా అర్థం ఏమిటి?
ఎన్ని అక్షరాలు? ప్ర క ట నా. ఎన్ని అక్షరాలు? 4. ఫర్ ఓన్లీ 4 లెటర్స్. ప్రకటన. ప్రాణగా ప్రకటించవలసిన గ్రంథం ఇది. కానగా కనికరము లేనటువంటి గ్రంథం ఇది. తానగా టర్నింగ్ లేదు, తిరుగు లేనటువంటి గ్రంథం ఇది. నానగా నమ్మిన వారిని పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళేది, నమ్మని వారికి నరకమును చూపించేది. బలో యేసు మహారాజుకు. ప్రకటన గ్రంథము. ప్రకటన. మరి ఇంకోటి ఏమిటి? పరమగీతం. గీతం అంటే ఏమిటి? పాట. పరమగీతం అంటే ఆల్రెడీగా పరమ ఈక్వల్ట్ గీతం. గీతం అనగా పాట. ఇది పరమ అంటే అర్థం ఏంటి? పరమ అంటే పరలోకపు పాట. పరమగీతం అనగా అర్థం ఏమిటి? పరలోకపు పాట. అందుకే పాడుతుంటాం కదా, పరలోకమో నా దేశమో పరదేశే నేనిలా మాయాలోకమేగా నేను యాత్రి కూడాను. పాఠం అందరికి వచ్చినటువంటి కీర్తనే. పరలోకమో నా దేశమో పరదేశే నేనిలా మాయాలోకమేగా నేను యాత్రి కూడాను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రి కూడాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరళైన ప్రభునందు ప్రియులారా, ఏమి సమీపించింది? చదువుకున్న వాక్య భాగం అమ్మా. ప్రకటన 1:3 ఏం సమీపించింది? ఇంకోసారి చదవాలమ్మా. ఏం సమీపించిందంట? సమయం. దేనికి? దేనికి? వెళ్ళిపోవడానికా? ముగించక ముందుకే సంఖ్యలో బైబిల్ పెట్టుకొని వెళ్ళిపోవడానికా? చెప్పాలమ్మా. దేనికి సమయం అంట? ఒకచోట ఇలాగనే పాస్టర్ గారు బోధ చేస్తున్నారంట. ఆ బోధ చేస్తున్నటువంటి ఆ సమయంలో, రాత్రి సమయంలో వారి ప్రార్థనకు వచ్చే వారికి ఒక్కొక్కరి సంఖ్యలో శాప ఉంటుంది, బైబిల్ ఉంటుందంట. ఏముంటుంది చెప్పండి మాకు కొద్దిగా. శాప ఉంటుంది, బైబిల్ ఉంటుంది. శాప ఎందుకు? బైబిల్ అంటే చదవడానికి అవసరం. శాప ఎందుకు? కొద్దిగా వాళ్ళకి ఈ చెప్పేటువంటి ఆయన వాక్యం ఎక్కువైనా, లేకపోతే వాళ్ళకి వినడానికి ఎక్కసమైనా, నిద్రమత్తు వచ్చినా ఈ శాప ఏమవుతుంది? చక్కగా వస్తుంది. పడుకొని వాక్యం వింటాట, నువ్వు చెప్తాను మేము పండుకుంటాం అంటారంట. ఇలాగోన ఒక ఆయన చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. నాలాంటి పాస్టర్, చిన్ని పాస్టర్ చెప్తుంటే, ప్రభునందు ప్రియులారా, అర్ధరాత్రి సమయమైంది. ఆ సమయంలో ఏం చేశారు? అందరూ ఒకరు వెంటారు శాప మడతెట్టుకొని అందరు లేచిపోయారు. ఒక ఆమె మాత్రము ఆమె ముందర కూర్చొని ఉంది. ఒక పండు ముసలాయమ, ఫర్ ఓన్లీ 8 years ఉమెన్, 80 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది? ఈ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పటి నుండి ఆది నుంచి అంతం వరకు ఏడుస్తూనే ఉందంట. ఏం చేస్తుందంట? ఏడుస్తూనే ఉంది. ఈ పాస్టర్ గారు అనుకున్నాడు, ఈమెకి ఎంత బాధ ఉందో ఏమీ లేదో, ఎంత ఆవేదన ఉందో ఏమీ లేదో, అంత లేకపోతే ఈమె ఎందుకు ఏడుస్తుంది? నా వాక్యం ఈమె ఒక్కటే బాగా వింటుంది, బాగా విని బాగా హృదయంలో పెట్టుకొని ఏడుస్తుంది, బాధ కలుగుతుంది. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆమెనే అడగాలని అనుకున్నాడంట. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ ముసలాయమ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఎందుకమ్మా అంతగా ఏడుస్తున్నా? ఏమిటి, నీకేమైనా బాధ ఉందంటే ఆమె అంటుందంట, అయ్యా నాకు ఎలాంటి బాధ లేదయ్యా. ఏదైనా సమస్య ఉందా? నాకు ఎలాంటి సమస్య లేదయ్యా. మరి ఎందుకు ఏడుస్తున్నామా? ఏమిటి ఈ పరిస్థితి అనబడేటువంటి ఆ మాట అంటే, ఏమీ లేదయ్యా, నువ్వు నిలబడుకున్నటువంటి శాప నాదేనయ్యా. ఏంటంట?
అందరూ శాప మడతెట్టుకొని వెళ్ళిపోయారయ్యా. అందరూ వెళ్ళిపోయారు. నా శాపను ఏం చేశారు? నువ్వు నిలవని చోట్ల వేశారయ్యా. నువ్వు ఎప్పుడు పక్కకి వెళ్తే నేను దాన్ని తీసుకొని పోవాలని ఉన్నానయ్యా. మీరు ఎప్పుడు ముగిస్తే అప్పుడు తీసుకొని పోయాను. వరి పరిస్థితి. ఈయనేమనుకున్నాడు? ఎంత బాగా ఇంట్రెస్ట్గా ఉంటుందో. ఉన్నారా ఇలాంటి వాళ్ళు? అమ్మా ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, సమయము సమీపించినది. దేనికి సమయము? దేవుని యొక్క రాకడకు. మన యొక్క సభలు ఏమిటి? ఆ యొక్క టైటిల్ ఏమిటి? వధువు సంఘారోహణ మహాసభలు. వధువు అనగా పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తె. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, ఈ పెళ్లి కుమార్తె ఏం చేయాలి? ఆరోహణం కావాలి. ఎక్కడికి? మధ్యాకాశమునకు వెళ్ళాలి. ఆ మధ్యాకాశమునకు ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, వధువు అనబడేటువంటిది ఇది ఎక్కడి నుంచి వస్తుంది? క్రైస్తవులలో, సంఘములలో 2 రకాల క్రైస్తవులు. ఒకటి నామకార్థము, రెండవది నిజమైన క్రైస్తవం. నామకార్థం అంటే పేరుకు మాత్రమే. క్రైస్తవుడు అంటే అర్థం ఏమిటి? క్రీస్తును కలిగిన వాడే క్రైస్తవుడు. పేరుకు మాత్రం కాదు క్రైస్తవుడు. వధువు సంఘం అనగా క్రీస్తు యొక్క రక్తము చేత కట్టబడినటువంటి ఆ యొక్క సంఘము, నిష్కలంకురాలైనటువంటి పావురం పిల్లలాంటి ఆ యొక్క క్రైస్తవులు. అందుకే మన తండ్రి గారు పాడుతున్నాడు, వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఆదము మొక్క పాపమైన, ఆదము మొక్క పాపమైన అంటకుండా అంటనీయం కొన్నది, అంటను చున్నది. వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వధువు సంఘము ఎదురు చూస్తుందంట. ఎవరి కోసము అమ్మా? చెప్పండి అమ్మా. కొద్దిగా నాకు కొద్దిగా చెవుడు ఉంది. ఎవరి కోసం అంటమ్మా? వరుడు అంటే ఎవరు? ఆయన పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కొరకు ఈ యొక్క వధువు ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది. ఈ యొక్క సమయంలో ఈ యొక్క ప్రభునందు ప్రియుల వధువు సంఘారోహణ సభలలో 2వ దినములో ఉదయకాల సభలలో ఉన్నటువంటి నీవు ఆల్రెడీగా దేవుని కొరకు వరుడైనటువంటి క్రీస్తు ప్రభువు కొరకు ఎదురు చూసేటువంటి వధువుగా నువ్వు ఉన్నావా? ఆ స్థితిలో నీవు ఉన్నావా? ఆ వధువు సంఘ స్థితి నీకున్నదా? ఇంకా మిగిలిపోయే పరిస్థితి ఉందా? కన్యకలు ఎవరు? ఎంతమంది? 10 మెంబర్స్. 10 మందికి పేరేమిటి? 10 మందికే కలిపి ఏం పేరుంది? కన్యకలే. 10 మందికి కన్యకలే. కానీ ఎత్తబడిన వాళ్ళు 5 మంది. ఏమి 5 మంది ఎక్కడ పోయారు? వీళ్ళు ఏం చేశారు? ఇంకా సమీపం లేదు. ఏమిటి? సమయం అనగా కాలం అనగా దేవుని యొక్క రాకడ. ఈ రాకడ సమయము ఇంకా లేట్ అవుతుంది. ఆ లోపల ఏం చేయొచ్చు? గుర్రు పెట్టి ఒక నిద్ర కొట్టేయచ్చు. వీళ్ళు 5 మంది మేలుకొని ఉన్నారు అనేసి వీళ్ళు 5 మంది ఏం చేశారు? పడుకున్నారు. ఆ సమయంలో జరిగిన పరిస్థితి ఏమిటనగా, ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులరా, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎప్పుడైతే ఆ యొక్క సమయం వచ్చినప్పుడు, ఆ యొక్క మాట ఎప్పుడైతే వినబడిందో, ఇదిగో మెలకువగా ఉన్నటువంటి ఈ యొక్క 5 మంది కన్యకలైనటువంటి వారు దేవుని ఎర్రక రాకడకు ఏం చేశారు? వధువు సంఘారోహణ బిడ్డలుగా వారు ఎత్తబడ్డారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రధాన దూత శబ్దముతోడ ప్రభువు దిగివచ్చు. ప్రధాన దూత శబ్దముతోడ ప్రభువు దిగువచ్చు. ప్రధాన దూత శబ్దముతోడ ప్రభువు దిగివచ్చు. మేఘం మీద
ఎన్నో రాకడండి? ఎన్నో రాకడ? అయ్యా నాకే జ్ఞాపకం లేదయ్యా. ఇప్పుడు వచ్చేది ఎన్నో రాకడ? ఎన్నో రాకడండి? మరి చెప్పరే, ఆకలి అవుతుందేమో అయ్య గారు వీళ్ళకి. దేవునికి స్తుతి కలుగును గాక. రెండవ రాకడ. మొదటి రాకడ అయిపోయింది, రెండవ రాకడ. ఈ రెండవ రాకడకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలా, సిద్ధపడకూడదా? సిద్ధపడాలి. సమయము సమీపించింది. నేను ఎక్కువ తీసుకొని మొదటి పాయింట్ అయిపోయింది. సమీపించిన సమయం. మొట్టమొదటి పాయింట్ ఏమనగా సమీప సమయం. సమీప సమయం. సమయం అనబడేటువంటిది సమీపించింది. దేనికోసం అనగా దేవుని యొక్క రాకడకు ప్రధాన దూత శబ్దంతో దేవుని భర్త పరలోకం నుండి ప్రభు దిగి వచ్చేటువంటి ఆ రాక సమయం. మూడవదిగా ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, ప్రతి దానికి ఏముందట? సమయం ఉంది. ప్రతిదానికంటే ప్రతిదానికి సమయం ఉంది. ఒకసారి ఆ వచనమును చదువుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ఓలో యేసు మహారాజుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. ప్రతిదానికి ఏముందంటమ్మా? మన అంశం ఏమిటి? సమయం సమీపించినది. ఇందాక చెప్పినటువంటి అయ్యగారు దేని గురించి చెప్పాడు? దినాల గురించి చెప్పినాడు. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి? సమయం గురించి. ఈ సమయం దేంట్లో ఉంది? దినాల్లోనే ఉంది. దినాల్లోనే ఈ సమయం అనేది ఉంది. కాబట్టేసి ప్రతిదానికి ఏముందంట? సమయం ఉంది. దేనికి? చదవాలి. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు. సాలేనే, ఇంక దీన్ని చదువుకుంటూ పోతే నా సమయం అయిపోతుంది. కాబట్టి వీటన్నిటికీ ఏముందంట? సమయం అనేది ఉంది. అయితే ఈ సమయాన్ని నువ్వు పాటిస్తున్నావా? టీవీ చూడడానికి నీకు సమయం ఉంది, పేపర్ చదవడానికి నీకు సమయం ఉంది. పొద్దున పేపర్ రాగానే ఆరంభం నుంచి అంతవరకు తిప్పేసి చదువుతావు. దేవుని యొక్క వాక్యమైనటువంటి ద హోలీ బుక్, దేవుని యొక్క వాక్యాన్ని ఒక అధ్యాయమైన చదువుతున్నావా? ఒక పేపర్ అయినా తిప్పేసావా? దేవుని యొక్క సంఘానికి నువ్వు రావాలంటే ఏం లేదంటావు. నాకెక్కడ పురుషుద్ధి ఉందండి, నాకు సమయం లేదు. మరి రాయలసీమలు అంటారు కొంతమందిని అడిగితే, నా సంఘంలో కొంతమంది, ఏంటమ్మా 2 వారాలు అయింది మీరు రాలేదంట. అయ్యా సమయం లేదయ్యా. ఏం లేదంట? ఎవరెట్టుకెళ్ళారు సమయాన్ని? సమయం ఉంది, కానీ నువ్వు దాన్ని ఏం చేయలేదు? ఉపయోగించుకోలేదు. ఆ సమయాన్ని ఉపయోగించుకోలేదు. సమయానుకూలంగా దేవుని యొక్క మందిరానికి రావాలి, సమయానుకూలంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. కాబట్టేసి ప్రతిదానికి సమయం ఉంది. పుట్టడానికి, నాటడానికి, చచ్చుటకు, కొట్టుటకు, తిట్టుటకు, ప్రతి ఒక్కటికి సమయం ఉంది. ఆ సమయంలో మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా మనము సిద్ధపడాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాం. ఇదిగో ఈ వధువు సంఘారోహణ సమయంలో కూడా మనం ఏం చేయాలి? మన పాపములను ఒప్పుకొని పక్షతాపం పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును పొంది ఆయన బిడ్డలుగా చేర్చబడి రాకడకెత్తబడేటువంటి సమయం. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఉంది, రెఫరెన్స్ అనబడేటువంటి చూపించడం సమయం. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే అనుకూల సమయం. ఈ సమయం మించితే రాదు. ప్రభునందు ప్రియులారా, మరలా ఇలాంటి కూటాలు, మరలా ఇలాంటి సభలు జరగాలంటే ఎన్ని రోజులు జరగాలి? 365 రోజులు రావాలి. అంతవరకు మనం ఉంటామో ఉండమో, లేకపోతే ప్రభు యొక్క రాకడే వస్తుందో ఏమో తెలియదు. కాబట్టేసి ఇది అనుకూల సమయం. ఈ సమయంలోనే ఏం చేయాలి? మనం మన అపరాధములను ఒప్పుకొని దేవుని యొక్క రాకడకు మనము సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నామని ప్రభు నామమున మనవి చేయిస్తున్నాం. దేవుడి కొద్ది మాటలను మన హృదయంలో భద్రపరిచి ఆయన రాకడను ఎక్కే ధన్యతను ప్రభు దయచేయునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మహిమా ప్రభావం కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరచు ప్రభా. మీ చిత్త ప్రకారం కాకుండా నా సొంత జ్ఞానంతో ఏదైనాను ప్రభా వచించిన క్షమించమని, కృప చూపమని యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి నా ఆత్మీయ తండ్రి అయినటువంటి నవాయి గారికి, అమ్మగారికి వందన మరణాతలు. ఈ వాక్యం విన్నటువంటి మీకు అందరికీ మరణాతలు తెలియపరుస్తాను. చపలు కొట్టి దేవుని మహిమ పరుద్దాం.
నిజంగా మరి డిఎస్పి ర్యాంకులో ఉండాలి. డిగ్రీ చేశారు అప్పట్లోనే, పోలీసు ఉద్యోగం ఇవన్నీ కాదనుకుని ఈరోజు నిజంగా ఒక అధికారి హోదాలో డిఎస్పిగా ఆ టైంలో 10 దయ్యాలు పట్టి పీడించబడినప్పుడు దేవుని పట్టుకుంటే నీ సేవ చేసుకుంటాను ఆయన అని వచ్చేసారు. దేవుని సేవలు వాడబడుతున్నారు బలంగా. ఈయన చేసే ఊర్లన్నీ కూడా చాలా చిత్రమైన ఊర్లు. ఒక ఊరి పేరు బొగ్గ. ఎంతమందికి ఉన్నాయి బొగ్గలో? ఒక ఊరి పేరు ఏం పేరు? ఆ ఊరి పేరే బొగ్గ. ఇంకో ఊరి పేరు అవుకు. చిత్రమైన పేర్లు. అవుకు అంటే ఏంటి? అదువుగా ఉండడం, అవుగ్గా ఉండకండం. ఇంకో ఊరి పేరు తెలుసా? యాడికి. బస్ ఎక్కిన తర్వాత యాడికి అని అడుగుతారు కదా, ఎక్కడికి అంటాం కదా మనం. ఇంకో ఊరి పేరు యాడికి. 3 ఊర్లు కూడా చాలా విచిత్రమైన, బొగ్గ, అవుకు, యాడికి. దేవుడు బలంగా వాడుకుంటున్నారు. ఇంకా బలంగా వాడుకుంటున్నాం కాక వారి కుమారుణ్ణి మరి అబ్బాయి వివాహం నేనే చేశాను. వెళ్ళి ఇక్కడి నుంచి రాయలసీమ నుంచి వెళ్ళి మరి దేవుడు వారికి 2 బిడ్డలను ఇచ్చి, ఓ బాబా 2 బాబులు ఇచ్చారు. ప్రార్థన చేద్దాం వారి గురించి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. మరి మన ముగింపులోనికి వచ్చేసాము. అయితే యేసురత్నం ఒక పాట పాడుతా అన్నాడు కన్నడంలో. ఆల్రెడీ మా కన్నడంలో పాట ఇక్కడ పాడుతున్నారు, కానీ మీరే కాదు. యేసురత్నం వింటున్నాడా? నిన్నే కన్నడంలో పాట పాడుతాను అయ్యగారు అని చెప్పేసి అన్నాడు. ఈవేళ కాదు, నువ్వు రేపు పాడేది కానిలే అని అన్నాను. ఎందుకంటే మాకు మీరే కాదు కన్నడంలో, మాకు ఉన్నారు ఇక్కడ కన్నడం అని. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం ముగింపులోనికి వచ్చేసాము. అక్కడ ఒక్క 5 నిమిషాలు అయితే మరి నాతో అలాగే బాబు. మా దాసుడీడు, మా నాన్నగారికి దాసుడే, నాకు దాసుడే, దేవునికి దాసుడే, అందరికీ దాసు. పేరే దేవదాసు. కూర్చో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి నమ్మకమైనటువంటి సేవకులండి. ముగించేస్తున్నాను. అయితే ఒక 5 నిమిషాలు అయిపోతుంది. అక్కడ కొంచెం ఏదో ఐటమ్ కొంచెం రాక లేట్ అయింది. దయచేసి 5 నిమిషాల్లో అయిపోతుంది. మనం ముగింపు ప్రార్థనకి వెళ్ళిపోదాం. మరి ముగింపు ప్రార్థనకి వెళ్ళే ముందు మరి అన్నయ్య వచ్చారు, జాన్ మోన్స్ అన్నయ్య, గ్రీటింగ్స్ అందించవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే అన్నీ కొంచెం ముందు రావాల్సింది, కొంచెం అందుకని ఒక గ్రీటింగ్స్ అందిస్తారు. తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుందాము. దయచేసి విషయాన్ని గమనించండి. ఆ పాట పాడది కానీ గ్రీటింగ్స్ అవని నీకు ఇస్తాను. పాట గ్రీటింగ్స్ అయ్యాక నీకు పాట ఇస్తాను. మరణాత చెప్పండి. మరణాత. మరణాతయనగా మన ప్రభువు మరలవచుట. మరణాతయనగా మన ప్రభువు మరలవచుట. దీనిని తరచుగా సలామునవాడు నరులు ధన్యులు. యేసు ప్రభువు వాచుచున్న ఇదిగో వినరండి. మరణాతయనగా మన ప్రభువు మరలవచుట. దీనిని తరచుగా సలామునవాడు నరులు ధన్యులు. యేసు ప్రభువు వాచుచున్న ఇదిగో వినరండి. మరణాత. ప్రభువునందు ప్రియులారా, మరి ఏర్పాటు చేయబడిన వధువు సంఘ ఆరోహణ సభలకు ఈ ఉదయకాలంలో ఏకీభవించిన మీ అందరికీ నా ప్రత్యేకమైన మరణాత మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను.
అలాగే వేదికను అలంకరించిన దైవ సేవకులకు విశేషముగా ఈ ఉదయకాలములో మరి 3 వర్తమానములు విన్నాం. మరి దేవుడు 3 వర్తమానముల ద్వారా తన రాకడ కొరకు మనల్ని అందరినీ ఆయత్తపరచడానికి తన దాసులను వాడుకున్నారు. మరి చక్కటి వాక్య సందేశములు అందించిన నా తోటి దైవ సేవకులకు ప్రత్యేకమైన మరణాత. నా తోటి కోఆర్డినేటర్స్ రాయలసీమ ప్రాంతంలో మరి అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నటువంటి సేవకులందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి కేక అనే మాట మనము చూస్తున్నాం. మరి ప్రకటన గ్రంథములోనే 18వ అధ్యాయములో 18వ వచనంలో అక్కడ కూడా కేకలు వినబడుతున్నాయి. ఆ కేకలు వధువు సంఘము యొక్క కేకలు మాత్రం కాదు. ఆ కేకలు ఎవరి కేకలనంటే ప్రభువు యొక్క రాకడకు ఎత్తబడని వారి కేకలు. నాశనమైపోతున్నటువంటి లోకమును చూచి లోకము కొరకే ప్రాకుల్లాడినటువంటి వారి కేకలు అనమాట అండి. మరి అలా కేకలేసే గుంపులో ఉందామా, లేక ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పిన ప్రభువుకు స్వాగతం చెప్పేటువంటి కేక వేసేవారిలా ఉన్నామా, ప్రభువా రమ్ము అని కేక వేసేవారిలా ఉందామా, మనం ఇప్పుడే పరీక్షించుకుందాం. పాత పాటల్లో ఒక పాట ఉంది, పరికించుకొనుము ప్రియుడా పరిశుద్ధ బ్రతుకు గలదా అంటూ పాత కీర్తనలో చక్కటి కీర్తన అండి. మరి దేవదాసయ్య గారు అయితే మనం రోజు పరీక్షించుకునేటట్లుగా వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది, అధమ మొక్క పాపమైన అంటకుండా ఉన్నది, అంటనీయకున్నది. ఒకవేళ అదేదైనా మనల్ని అంటుకోవడానికి వచ్చేస్తుంటే అంటూ దూరంగా వెళ్ళిపోయేంత స్థితి మరి వధువుకు ఉంది. కాబట్టి మనము నిజంగా ప్రభువును రమ్ము రండి అని ఆహ్వానించాలనంటే పాపమును చూచి ఆమడ దూరం పారిపోయేలాగా ఉండాలి. ప్రియులరు అయ్యో అయ్యో అని కేకలు వేసే గుంపులో మనం ఉండకూడదు. ఒకవేళ ఉన్నామేమో ఇప్పుడైనా ఆ గుంపులో ఉండొద్దు. ప్రభువా రండి, నీ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పే గుంపులోనికి తేవడానికి ప్రతి ఏడాది ఈ 4 దినాలు మరి రెవరెండ్ ఎన్ఆర్డి నోవాయి గారు ఎంతో శ్రమపడి ఈ సభలు జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా మనందరూ ఆ గుంపులోనే ఉన్న అయ్యో అయ్యో అని అరిచే బాధపడే ఏడ్చే గుంపులోనే ఉన్నాం. కానీ ఉండాలని కాదు, ఇప్పుడు మనం సంతోషంగా ప్రభువా నీ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను మరణాత రా అని చెప్పే గుంపులో ఉండాలని ఈ సభలు జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సభలోనికి వచ్చిన వారందరూ, వినుచు ఉన్న వారందరూ కూడా మరణాత అని చెప్పే గుంపులో ఉందాం. త్వరగా వస్తూ ఉన్న ప్రభువుని పెండ్లి కూతురుగా ఆయన ఆకర్షించుకుందాం. అట్టి భాగ్యము పరమ తండ్రి మనందరకు దయచేయునుగాక. ఆమేన్. మరి ఈ సమయము నాకు అనుగ్రహించినటువంటి మరి స్థానిక సంఘ గురువులు రెవరెండ్ ఎన్ఆర్డి నోవాయి గారికి, అమ్మగారికి, అలాగే తల్లి గారికి, మరి వేదికను అలంకరించిన సేవకులకు, సభలో ఉన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన మరణాత. చెప్పండి గట్టిగా, మరణాత. మన కూత మారకూడదు. ఎక్కడికి వెళ్ళినా రావులపాలెంలో ఈ కమ్యూనిటీ హాల్లో ఉన్నప్పుడు కదండి, రావులపాలెం దాటి వెళ్ళిపోతున్నా మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చినా కానీ మరణాత అంటూ కలవరుస్తూ వెళ్ళిపోవాలి. అట్టి ధన్యత తండ్రి మనందరికి దయచేయునుగాక. ఆమేన్. మరొకసారి అయ్యగారికి నా ప్రత్యేకమైన మరణాలు. చపలు కూడా దేవుని మహిమ పరుద్దాము. బైబిల్ మిషన్లో నిబద్ధత కలిగి పనిచేసేటువంటి సేవకులు కొంతమంది ఉంటారు. అటువంటి వారిలో ఒకడు మరి ప్రియ సహోదరులు జాన్ మోజేష్ అన్న. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి సేవ ఉంది. కానూరు వారు తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. ఈవేళ అందరూ కోఆర్డినేటర్లు ఉంటారు మన మధ్య.
నంద్యాల కోఆర్డినేటరు, అనంతపురం కోఆర్డినేటరు, మరి కర్ణాటక కోఆర్డినేటర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక వారందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రకటన చేసిన తర్వాత చిన్న పాట, ఒక పల్లవి చరణం పాడతాడు మా మాయ. ముగింపు ప్రార్థన అనంతపురం కోఆర్డినేటర్. నాకు మరి వయసులో పెద్దోడే కానీ నేనైతే ప్యారిస్ పాస్టర్గా వారి స్టార్టింగ్ నుంచి ఉన్నాను. దేవుని స్తోత్రం. దేవుడు అలా ఏర్పాటు చేశాడు. ఇద్దరి మధ్య చక్కని బంధం ఉంది. మరి వారు రేపు మనతోటి ఒక కొద్ది సమయం దేవుని వాక్యం మనకు అందిస్తారు. వారి ముగింపు ప్రార్థనతో మనం కార్యక్రమాన్ని ముగించుకుందాము. చాలా చెప్పాలి విషయాలు. మరి జోసెఫ్ అని అంటే చిన్న విషయం కాదు. ఈరోజు నిలబడి ఒకసారి రాయలసీమలో ఈ రోజున సేవ బైబిల్ మిషన్ పక్షంగా, రిజిస్టర్డ్ బైబిల్ మిషన్ పక్షంగా 66-59 పక్షంగా సేవ ఉంది, నడుస్తుందనంటే ఏకైక కారణం చెప్పడం కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి నాకు నా దగ్గరికి కొంచెం పరిచయం అయ్యి మరి బైబిల్ మిషన్లో బలంగా చేయడానికి ఆ రోజు కాలంలోనే ఆ రోజులోనే చాలా దూరాలు ప్రయాణం చేసి వెళ్ళి ఎంత పెద్ద స్టోరీలు అవన్నీ కూడా ఇప్పుడు టైం సరిపోదు, నిలబడ్డాడు. ఈ రోజున బలంగా బైబిల్ మిషన్ పక్షంగా దేవుడు వాడుకుంటున్నాను. అయితే మేము ఎప్పుడు వరుస పెట్టి పిలుచుకోలేదు, కానీ వీళ్ళ కోడలు మాత్రం నా కూతురు. ఆ వరుస ఒకటి ఉంది మాకు. వీళ్ళ కోడలు మాత్రం నా కూతురు. ఎందుకంటే నా కూతురికి ఏమైనా అయితే ఊరుకోనని చెప్తూ ఉంటాను అస్తమా. కనుక ఆ వరుస నాది. దేవుడు దీవించునుగాక. ఆమె. మరి ముగింపు ప్రార్థనకు ముందు ఒక పల్లవి చరణం. ఎందుకంటే దేవదాస్ అయ్య గారితో మా నాన్నగారు, ఈయన ఫ్రెండ్స్, పెద్ద జొనతాన్ అయ్య గారు, ఈయన ఇంకొక ఆయన ప్రకాష్ రావు గారు నిలబడండి. ఆయన, ఈయన, మా నాన్నగారు ఫ్రెండ్స్ ముగ్గురు. వీళ్ళు ముగ్గురు కూడా దేవదాస్ అయ్య గారిని చూసిన వాళ్ళు. ఈ రోజులో దేవదాస్ అయ్య గారు చూసిన వాళ్ళు ఎవరో లేరు. మరి చూసిన ఆయనలో ఈయనొకడు, ఆయన ఒకడు. దేవుని స్తోత్రం. పల్లవి చరణం. అదే రక్షణ పద్యం అంటే పాడు. రక్షణ పద్యం అంటే పాడు. స్తుతి స్తోత్రము తండ్రి. స్తుతి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లునిగాక. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోనని యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ప్రభు రాయించినాడు. 7వ వచనంలో ఉంది. కనుక నేను ఎప్పుడు కూడా అపవాదిని ఎదిరిస్తానే ఉంటాను. అయ్యగారు చెప్పిన మాట కూడా అదే. ఎదిరించాలి. ప్రతి విశ్వాసం కూడా ఎదిరించాలి. ఎదిరితేనే పారిపోతాడు. మనకి ఎవరు శత్రువు? వాడే మన శత్రువు. కనుక మనం ఎప్పుడు కూడా ఎదిరిస్తూనే ఉండాలి. సాతాన అయ్యగారు రాసింది పాట ఇది. సాతాన సర్పమ సర్వకార్యములందు శ్రమలతో కూడిన సావు నీకు. నరులను బాధించినప్పుడల్లా పురాతలో పడిన చిక్కలు నీపై పడునుగాక. యూఫ్రటీసు నది వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్నీతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడింపక ముందు కంపము వీధియు కలుగు నీకు. ఎడిసను మాట తన డొక్కు నీకు. ఎర్మగదోరు యుద్ధమనగా అడులు నీకు.
తిరిగి ఎరుమగు తోడు యుద్ధమనగా అరుని నీకు కర తిరగని గొయ్యయే మొటిగాయ నీకు అగ్ని గుండమనంత నిరాశ నీకు హల్లెలూయా. చప్పుడు కూడా దేవుని మహిమ పరుద్దాము. మరి చక్కని మరి దాసగా రాసినటువంటి పద్యాన్ని పాడారు. ఇంకో మాట. జయము జయము యేసురా అయ్యగారు రాసింది అమ్మా. మేము అప్పుడు నేర్చుకున్న పాటలే లేవు, నాకెక్కడ వస్తాయి? జయము జయము యేసు రాజా, జయము సంగమునకు నీకు తోకాను ఆడించెదవా లోకమును పీడించెదవా మాకు మా ప్రభువు తోడు నీకు నీ మోకము జయము జయం యేసు రాజా, జయము సంగమునకు నీకు అపవాదిని గనుక అదిగో నరకాగ్నికి పొంగు. దేవుని స్తోత్ర. చప్పుడు కూడా దేవుని మహిమ పరుద్దాము. ఎంత వయసు వయసు ఎంత? వయసు మాట్లాడు ఆ? నీ వయసు ఎంత అన్న? ప్రకాశం గారు మీ వయసు ఎంత? ఎన్ని? 98 సంవత్సరాలు ప్రకాశరావు గారు. చప్పుడు కూడా దేవుని మహిమ పరుద్దాం. ఇది అదే కోవకి మీకన్నా పెద్దోడు చిన్నోడు ఈయన? మీకన్నా పెద్దోడా చిన్నోడు? నిజమైన ఈయన 90లో ఉన్నాడు. చప్పుడు కూడా దేవుని మహిమ పరుద్దాము. హల్లెలూయా. మరి వీళ్ళిద్దరూ మీకు అందుబాటులో ఉంటారు, ప్రకాశ్రావు గారుని మాయా, సామ్యుల మాయా. కూర్చో. మీరు కాసేపు ఉంటే వీళ్ళు ఫోటోలు తీసుకుని వెళ్తారు. దేవదాసయ్య గారితో ఉన్నారు కనుక మీరు ఎవరైనా ఫోటోలు తీసుకుంటే వీళ్ళతో ఫోటోలు తీసుకు వెళ్ళండి. ఎందుకంటే చూసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. నాన్నగారు ఈయన ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్ళి అప్పుడు దేవదాసయ్య గారిని చూసిన వారిలో వీరు కనుక దేవుడు మరి ఆ ఆశ ఉంది. కొన్ని పదాలు మర్చిపోయాడు పాపం, పెద్ద వయసు కదా కనుక మర్చిపోయినా రాగం మర్చిపోకుండా పాడాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. మరి రాత్రికాల సమయంలో మన మధ్యకు బైబిల్ మిషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ పి సజీవరామయ్య గారు వస్తున్నారు. అలాగే వారి సమక్షంలో కొంతమంది సేవకులుగా సేవకురాండ్రుగా మరి హస్తనిక్షేపణ అనగా ప్రార్థన చేసి వారు సేవ ప్రారంభించడానికి ఏర్పాటు చేసుకున్నారు. అలాగే రాత్రికి ఒక పాట కూడా రిలీజ్ ఉంది, క్రిస్మస్ పాట. మన పిల్లలు పాడారు, మన సంఘ బిడ్డలు అందరూ కలిసి పాడారు. దాంట్లో పెద్దమ్మ గారు కూడా యాక్ట్ చేశారు, నేను యాక్ట్ చేశాను. అదంతా మీకు వీడియోలో అక్కడ షూటింగ్లో స్క్రీన్స్ మీద పడుతుంది రాత్రికి కనుక ఆ కార్యక్రమం కూడా ఉంది. అలాగే మరి కిరణ్ పాల్ గారు గుడివాడ వారు కూడా రాత్రికి వస్తున్నారు కనుక వారి రెండవ ప్రసంగం ఉంటుంది కనుక త్వరగా మనం ప్రారంభించుకుంటే వారికి ఎక్కువ సమయం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాలను గమనించి ఏకీవించాలని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రేపు ఉదయకాలం ఇక్కడ జరిగేటువంటి రేపు ఉదయకాల కార్యక్రమం మీకు చాలా ఇంపార్టెంట్గా చెబుతున్నాను. అందరితో పాటుగా యూత్ మెంబర్స్కి ప్రత్యేకమైన ఆహ్వానం. రేపు యూత్ మీటింగ్ ప్రత్యేకంగా యవ్వనస్తుల కోసం మరి కిరణ్ పాల్ గారు మాట్లాడతారు. రేపు ఏముందనంటే మధ్యాహ్నం నుంచి కూడా సందేహం అనేటువంటి కార్యక్రమం ఉంది. ఉదయం ఏంటి సందేశం, మధ్యాహ్నం నుంచి సందేహం. అంతా కిరణ్ పాల్ గారే ఉంటారు, ఇంకెవరు ఉండరు. ఒకటే ఒక వ్యక్తి ఆయన ప్రసంగం మనకి చెబుతారు ఉదయకాలంలో. రాత్రికి మధ్యాహ్నము సందేహాలు, మీరు ప్రశ్నలు. నేను ఒక హిందూ సోదరునితో ఎలా దేవుని వాక్యం పంచుకోవాలి అని అడిగితే ఎలా పంచుకుంటే బాగుంటుంది? ఒక ముస్లిం సోదరునితో దేవుని వాక్యం పంచుకుని ఆయన ఎలా రప్పించాలి? లేకపోతే క్రీస్తుని గురించినటువంటి సమస్యలు ప్రశ్నలు వస్తున్నాయి, ఏ ప్రశ్న వేసినా ఆ ప్రశ్నకి ఇక్కడ సమాధానం చెబుతారు. ఉత్తమ ప్రశ్నకు బహుమతి ఉంది. అలాగే 10 ప్రశ్నలు క్విజ్ ఉంటుంది మధ్యాహ్నం నుంచి. 10 ప్రశ్నలు పేపర్ ఇస్తారు రాసేటువంటి వారికి
మరి ప్రైజ్ మనీ కూడా ఉంది. ఈ విషయాలను గమనించి రేపు చాలా త్వరగా రండి, త్వరగా కార్యక్రమాలు మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విడాన్ని దేవుడు దీవించును గాక. ఆమెన్. ఇంతవరకు దేవుని వాక్యాలు అందించినటువంటి అందరినీ దేవుడు దీవించాలని ఇంకా బలంగా కోరుకున్న సహాయం అందరినీ దీవించండి. అలాగే అన్న క్షమించాలి. మరి అన్నయ్య మరి ముందుగా వరకు నేను ఇచ్చాను కనుక ఏమైనా అన్న అన్నాడు, రావాలని వచ్చేసాను అన్న. ఇద్దరం అనుకుంటాంలే, ఆయన అన్న అంటాడు, నేను ఆయన అన్నాడు. ఎందుకంటే కొంచెం అటు ఇటులో ఉన్నాం కనుక. అలాగే మహిమరావు అని కూడా రావాలి, ఆపరేషన్ చేయించుకున్నాడు, రాలేదు కనుక ఆయన అంతే, నేను అన్న అంటే ఆయన అన్న అంటాడు కనుక మరి అన్న గ్రీటింగ్ చెప్పినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. వారి బాబు కూడా మన మధ్యకు వచ్చారు, వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మిగతా వారికి రాత్రికాలం కానీ రేపు కూడా ఉంటారు మన రాయలసీమ వారు కనుక వారికి రేపు కార్యక్రమాల్లో నేను మరి ప్రాధాన్యత ఇస్తాను తెలియజేస్తున్నాను. రాత్రికి దేవునికి మహిమకరముగా దేవుడు జరిగించాలని ఈ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. వాతావరణం తన స్వాధీనంలో ఉంచుకుని నడిపించుకుంటున్నాడు. ఒక్కొక్క రోజు అలా ముందుకు వెళ్తుంది, మన వైపుకి రాకుండా అటు వెళ్తుంది. ఇలా రావాల్సింది అలాగా తమిళనాడు మొత్తం ఇప్పుడు చాలా ఉధృతంగా తుఫాను వస్తుంది. అక్కడ ఇటు వస్తుందని చెప్పినటువంటిది అటు వెళ్ళింది. మీ అందరి ప్రార్థనలు దేవుడు విన్నాడు. ఇక మరి 2 రోజులు ఈ రాత్రి కలిసి దేవుడు ముందుకు నడిపించి జయకరముగా ప్రతి ఏటి కంటే మరి ఘనంగా దేవుడు ఈ ఏడు కూడా జరిగించును గాక. ఆమెన్. అందరూ లేచి నిలబడదాము, ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడతాము, ముగింపు ప్రార్థన. ఈరోజు రాత్రికి సాంగ్ రిలీజ్ అవ్వాలి, ఎడిటింగ్ జరుగుతుంది, అవదేమో అనుకున్నాను. కానీ మా అబ్బాయి అన్నాడు, నాకు ధైర్యం, వాడు ముఖం పైకెత్తు, సిగ్గుపడకు, యేసురాజు బ్లెస్సింగ్ టీవీలో కనుక తనే మొత్తం ఏం చెప్పినా పని పాపం అలా పూర్తి చేస్తున్నాడు. దేవుడు దీవించునుగాక. జై బోలో క్రీస్తు మహారాజ్కి. బంధు అనే మదానికి బంధాన్ని ఏర్పాటు చేశాడు మా వాడు. దేవుడు బలంగా బిడ్డను వాడుకునుగాక. ఆమె కళ్ళు మూసుకునండి, ముగింపు ప్రార్థన చేసుకుందాము. అనంతపురం కోఆర్డినేటర్ రెవరెండ్ ఎం జోసెఫ్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, మహాగణుడైన తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు, నమస్కారములు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నిన్నటి దినమందు ప్రభా మీ యొక్క ఏర్పాటులో వధువు సంఘ ఆరోహణ సభలు ఘనముగా జరిగించి మొదటి రోజు నైనా బలమైన వాక్యములు అందించి ఈ యొక్క 2వ రోజు 3 ప్రసంగములనైనా తండ్రి మీరు అందించి 3 ప్రసంగములనైనా తండ్రి మాకు ఆత్మీయ ఆహారముగా మీరు సిద్ధపరిచిందులకై నీకు వందనములు, నమస్కారములు. దేవానికి అనేకమైన కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. యేసయ్యా, ఇన్న వాక్యములన్నీ మా హృదయములలో భద్రపరిచి ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్కనైనా వధువు సంగముగా తయారు చేయాలని, ఇదిగో తండ్రి నీ యొక్కనైనా దాసులునైనా తండ్రి నోవాయి గారు, అమ్మగారులు, సంఘము ఎంతోనైనా ప్రయాసపడి ఈ యొక్క సభలు ఏర్పాటు చేసి సంఘమునే నీ రాకడకు సిద్ధపరచడానికి, వధువు సంఘముగా తయారు చేయడానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ యొక్క సభలు జరిపిస్తున్నందులకై నీకు అనేకమైన కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరిని నీ ఆత్మతోని, శక్తితోని, బలముతోని, వరములతో అభిషేకించండి. ప్రతి ఒక్కరిని మహిమ రాకడకు సిద్ధపరచండి తండ్రి. రాత్రికాల కార్యక్రమంలో చక్కటి వాతావరణం ఇచ్చి సృష్టిని స్వాధీనం అందించుకొని, ఇదిగో తండ్రి నైనా మా ఆత్మలకు కావలసిన బలమైన వాక్యమునైనా తండ్రి మీరు దైవజనుల ద్వారా అందించి నీ కృప, నీ దీవెనలు మీరు దయచేసి మహిమ, ఘనత, కీర్తి పొందమని మా ప్రభును, మా రక్షకుడైన యేసు నామములో తండ్రి రాత్రికాల కార్యక్రమానికి అనేకులను నడిపించి నీ అగ్ని కంచె వేసి ప్రభానైన వాతావరణాన్ని నీ స్వాధీనం అందించుకొని ఆశీర్వదించి దీవించి వచ్చుచున్న దైవ జనులకు తోడుగా ఉండి నీ ఆత్మ కుమ్మరింపు దాయిసేమని మా ప్రభును, మా రక్షకుడైన త్వరగా మధ్యాకాశానికి వరుడుగా వచ్చుచున్న యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభు ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు నెరవేరునుగాక.
మా దిన ఆహారం ఒక దయచేయం. మా ఇలా అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక్కి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు పరమ తండ్రి. ఆమెన్. ప్రవేశ రక్తమే జయము, అపవాది కీలకు లయము. ప్రవేశ రక్తమే జయము, అపవాది కీలకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది కీలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దీవెన తీసుకుందాం. మీరు 2 చేతులు ఛాతికి ఆంచి తలలో వంచండి. ఛాతి మీద చేతులు ఉంచుకుని తలలో వంచండి. తండ్రి దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ తోడ్పాటు సదా మనెల్లరికూ తోడై రాత్రికాలపు సభ మరి 2 రోజుల సభలు దేవుడు జయకరముగా, శుభకరముగా, ఆశీర్వాదకరముగా జరిగించునుగాక. మమ్ము దీవించి పంపు నరులకు నీ మేలు పనిగాటుకొని చెప్పి వస్తున్నది నాతో చెప్పండి. యెహోవా మా శ్రీ దుర్గమ్మ, మా విమోచకుడ, మా నోటి మాటలు, హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములు అగునుగాక. మీ ఆశీర్వాదము నుండి మా కుటుంబములు నిత్యము ఆశీర్వదించబడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇంతవరకు మము నడిపించిన బంధమా స్తోత్రం, రాకడ వరకు మము బలపరచడి మా ప్రియవరుడా స్తోత్రం. నా హృదయవాసి స్తోత్రం. జై బలో క్రీస్తు మహారాజ్ కి జై. యేసుదేవ. స్త్రీ సభా వధూవరాయ మరణాత, మరణాత, అందరికీ మరణాత. అందరు కూడా ఆశీర్వాద భోజనాలు చేసి వెళ్ళండి. మళ్ళీ సాయంకాల సభ 5:30 గంటలకు ప్రారంభించబడుతుంది. అలాగే